సో మరి ఇప్పుడు TFI తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కొంచెం బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు డ్రగ్స్ కేసు తీసుకున్న ఆ తర్వాత యాంకరింగ్ లాగా అట్లా తీవ్రవాదం కొసిలేసినట్టుగా వేస్తున్నారు. నేను ఏదో తప్పుగా చూస్తున్నాడు ఆగంతకుడిని అంతకల్ని దాన్ని ఇంటర్గేషన్ చేస్తారు చూడండి. నువ్వు చెప్పు అక్కడికి వెళ్ళావా లేదా, నీ ఏలు ముద్రలు ఉన్నాయి, చేసింది నువ్వా కాదా, మర్యాదకు చెప్పు అన్నట్టుగా అడుగుతున్నారు. భయం వేస్తుంది మీరు అలా అడుగుతుంటే. ఒక్కొక్క పేపర్ తిరగేసి ఏమడుగుతుంది పిల్ల ఏంటంటే ఏమన్నా అడగడానికి. డ్రగ్స్ ఎందుకు వచ్చిందండి మధ్యలో? డ్రగ్స్ కి నా మొఖానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ మొఖం డ్రగ్ మొఖమా చెప్పండి. ఎండకి వెళ్ళిపోయి మొఖం వేసుకొని వస్తే డ్రగ్ మొఖం అయింది. టాపిక్ అడగనిస్తారా లేదా మొత్తం అడిగితే అర్థమవుద్ది. కానీ ప్లీజ్ నవ్వించకండి, 10 నిమిషాల్లో అయిపోతుంది. మీరు నవ్విస్తే గంట అవుతుంది. ప్లీజ్ మై గాడ్, నా వల్ల కాదు. ఇంకా ఇక్కడ ఎవరైనా ఇంకోసారి వచ్చినప్పుడు ఇలా ఉండలేమో మీ దగ్గర. అమ్మ లేదమ్మా నీ చేయలేదు, అమ్మ తోడు నాకేంటి తెలియదు, నన్ను వదిలేయండి బాబు. ప్లీజ్ ఎలా తయారయ్యేటండి మీరు? ఇంటర్వ్యూలకు వద్దామంటే భయం అవుతుంది. మీ ఇంటర్వ్యూ కంటే కలెక్టర్ ఇంటర్వ్యూకి వెళ్తే బెటర్ లాగా అనిపిస్తుంది నాకు. IAS ఆ ఇంటర్వ్యూకి వెళ్తారు చూడండి, 15 మంది కూర్చుంటారు లైన్గా. వాళ్ళు 15 క్వశ్చన్లు అడిగే బదులు మీరు ఒక్క క్వశ్చన్ దొరకించేస్తున్నారు నన్ను. అది ఇంట్రాగేషన్ అంటారు. ప్లీజ్ వెరీ నేను ఇట్లా నవ్వుకుంటే క్వశ్చన్ అడితే పోతుంది. మరి మీరు ఆ రేంజ్ లో నవ్విస్తున్నారు. ఏంటి ఇంతకుముందు కమెడియన్ చూసి నవ్వేవారు, ఇప్పుడు హీరోగా సినిమా చేసిన ఇప్పుడు నవ్వకంటే పరుగు పోతుంది నాకు. ఇంకా కామెడీగా కనపడుతున్నాను అనిపిస్తుంది నాకు. అమ్మా మీసాలు చూసినట్టు నవ్వుతున్నారు ఏంటి బాబు? ఈ చూసాను కొంచెం సీరియస్గా. ఓ మై గాడ్, మీసాలు చూసాను. ఇంత మీసాలు పెంచిన కామెడీ లుక్ కనబడుతుంది మనలో. చెప్పండి. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీసుకున్నట్టు అయితే చాలా బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు తీసుకున్న డ్రగ్ కేసు అయినా, తర్వాత జరిగిన కాస్టింగ్ కోచ్ ఇష్యూ అయినా, అండ్ ఇప్పుడు రీసెంట్ గా జరిగిన అమెరికన్ సెక్స్ ర్యాకెట్ అయినా. సో ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి జనాలు బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారు. సో మీకు ఏమనిపిస్తుంది? ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ అయినప్పుడు అడగండి అని చెప్తాను. మీరు ఇక్కడ మా ఛాంబర్ అధ్యక్షుడిలాగా నేను తమ్మారెడ్డి భరద్వాజ్ కూర్చుంటారు, ఆయనకి అడిగినట్టుగా, లేదా సురేష్ బాబు గారికి అడిగినట్టుగా, లేదా మా శివాజీరాజు గారికి అడిగినట్టుగా అడుగుతున్నాను. మీరు నాకు ఏమైనా సంబంధం ఉందని, నేను పిల్లనా కొడుకుని ఏదో సినిమా చేసుకుని వచ్చి మీరు ఏదో 4 మొక్కలు అడుగుతారంటే నా దేవుడా నేను వచ్చి మీకు దొరికిపోను. డ్రగ్స్ అంటారు, అమెరికా మాఫియా అంటారు, ర్యాకెట్లు అంటారు. ఆ ర్యాకెట్లు ఏంటి ఇంకోసారి అన్నది? ఏ ర్యాకెట్లు అయ్యి? ఏం ర్యాకెట్లు అండి అయ్యి? అమెరికా ర్యాకెట్లా? ఒకేసారి లైఫ్ లో అమెరికా వెళ్ళాను మొన్న నా చైతన్య గారి సినిమాకి. దుబాయ్ ఆపారు నన్ను. మొన్న వెళ్ళాను, దుబాయ్ ఆపేశారు. నేను చెప్తే ఆడోటి చెప్తున్నాడు. నేనేమనలే, ఆడ అడిగిన సమాధానం చెప్తున్నాను. నేను వెళ్ళగానే షూట్ అనగానే అలా అందరూ 30 మంది రౌండ్ వేసారు. షూట్ థియేటర్ నీడి ఏంటి షూట్ అంటున్నాడు ఏంటి? నాకు తెలియదు, షూట్ అనకూడదంట. మనం వెళ్ళింది షూటింగ్ కదా, మరి షూట్ అనకపోతే ఇంకేమంటావు నాకు తెలియదు. తర్వాత నా చైతన్య గారు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి. సో నేను ఇంకోటి చెప్పాలనుకుంటాను. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ పంచ్కి నేను కౌంటర్ ఇస్తా. ఏమనంటే మీరు ఇండస్ట్రీకి చెందిన వారే కదా, సో ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ అని చెప్పండి, రాసి పెట్టుకుంటాం. ఈ టైం అంటే ఈ రోజు టైం కాదండి, కొంచెం జీవితం కొంచెం కొందే, అప్పుడు వాటి గురించి ఆలోచిస్తారు. మీరు రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి, చేయాల్సిన కొన్ని ఉన్నాయండి. సరే మరి ఇక్కడ అమ్మాయిలకి సేఫ్టీ లేదంటున్నారు, మరి ఉందా? అమ్మాయిలా? నాకైతే అమ్మాయిలు హీరోయిన్ తో చేయట్లేదా మీరు మూవీస్? మా సినిమాలో హీరోయిన్ లేదు, ఒక అమ్మాయి క్యారెక్టర్ చేసింది అంతే. మరి సేఫ్టీ ఉందా? హీరోయిన్ మీరు అనుకుంటున్నారు, హీరోయిన్ కాదు అమ్మాయి, ఒక క్యారెక్టర్ చేసింది అంతే, ఒక సాంగ్ ఉంటది అంతే. సండే వాళ్ళ అమ్మ వస్తుంది, అమ్మ వచ్చేసినట్టుంది. ఏంటిది? ఏంటి ఏదో వెరైటీ స్మెల్ వస్తుంది, మందు తాగుతున్నారా? ఏంటిది? అలారే కేస్ బిల్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసిన, సాయంత్రం రేపు గోడకబట్టలు తెస్తాడంట. చికెన్ గుడ్లు ఫిష్ మీరే చూసుకోండి. ఏంటే? మా మమ్మీరా